జయంతి సందర్భంగా వేదాశీర్వచనం చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మనం చాలా అరుదుగా చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఎన్నో పితృ కార్యక్రమాలు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తే కానీ భగవంతుడు ఇంత వయస్సుని ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి మనిషికి కూడా భగవంతుడు 120 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్. కానీ మనం కాలక్రమేణా 60 సంవత్సరాలకే తీసుకొచ్చుకున్నాం. కారణం మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, తీసుకునేటువంటి ఆహారాలు కానీ, నిర్వర్తించేటువంటి కార్యక్రమాల్లో లోపం వల్ల మనం వయసు తగ్గించుకున్నాం, మనమంతటా మనమే తగ్గించుకున్నాం. కానీ వారు ఎన్నో కష్టాలు నష్టాలు ఆయన అనుభవించి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆయన యొక్క అన్ని విషయాల్లో ఆయన మంచి చెడు ఆతిచూటి నడుచుకుంటూ ఇంత వయస్సుని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యక్తుల ముందు మనం ఉండటం కూడా చాలా అదృష్టం. వారి యొక్క ఆశీర్వచనం కూడా మనకి చాలా బలము. కాబట్టి ఈ విధంగా తెలియజేస్తూ మేము కార్యక్రమాన్ని సమర్పించాం. ఓం శ్రమాణ భృతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే మొన్న ఎంజాయ్ చేశారా? మొన్న భోజనం ఎంజాయ్ చేశారా? అసలు రావటమే ఎంజాయ్మెంట్. బాగా ఉంటుంది. జై శ్రీరామ్. నేనే పెద్దవాళ్ళు కనిపిస్తున్నా మీకేనా? రామకృష్ణకి నారాయణకి పంపించచ్చా? పంపిస్తా. రాయగంజిలో ఉన్నాడు. రామునా? రాములు పంపిస్తా, ఇప్పుడే పంపిస్తా. నారాయణకి నారాయణకి పెడతాను అంటున్నా. పొట్టలు కావాలి. మరే దదామి నీ పేరు చెప్పు. అభ్యస్త్వా మరే దదామి నీ పేరు చెప్పు. మరే దదామి నీ పేరు చెప్పు. పిలచిన